పాట సంఖ్య 481. ఎవరైనా బాత్రూమ్ వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు అవకాశం. మళ్ళా వాక్యం స్టార్ట్ అయినాక ఎవరు బయటికి పాటలు పాడే సహోదరులు. బెన్హర్ పాట సంఖ్య 481. నీ స్వరము వినిపించు ప్రభువా అనే పాటను పాడి దేవుణ్ణి కనపరచుదాం. చరణం మార్చి చరణం పాడుకుందాం. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్. నీ వాక్యమును నేర్పించు దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యము నేర్పించు దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి. రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకొందు. నీ మార్గముల్లో నడుచునట్లుగా నేర్పించు ఎల్లప్పుడూ. నేర్పించు ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను. ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొర
కొరకే నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసుకుందు నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము అగ్ని సూత్య వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యము అగ్ని సూత్య వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుత అర్థం, నిజ స్వరూపమును చూపించు, నిజ స్వరూపమును చూపించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తలంపులను నీదు మహిమా కొరకేగా, నీదు మహిమా కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. అందరం కూడా కూర్చుందాం. బైబిల్ పల్లవి పాడుకుందాం. ఈ తేనె గూడు అనే బైబిల్ పల్లవిని పాడి దేవుని మహింపరుద్దాం. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. తేనె కంటే తీపి జుంటె తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి జుంటె తేనె దారాలు,
బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. అందరం కూడా మరి ఇంతవరకు ఆరాధన చేస్తూ వచ్చాం. బలవర్తమానం కొరకై, దేవుడి సహాయం కొరకై పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాలను మనము పరిశీలన చేసి యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరాన్ని తిని ప్రభు యొక్క రక్తాన్ని త్రాగి దేవుని మహింపరచున్నట్లుగా, దేవుడు అంత్యదినంలో మనం లేపినట్లుగా దేవుడు సహాయం కొరకై ప్రభు శరీరమును ప్రభు యొక్క రక్తమును మనం పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ వర్తమానం కొరకై బలను సమీపిస్తుంటున్నాం. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు ప్రభు సహాయం కొరకై పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖన భాగాలను మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని అందరూ కూడా కలిసి చదువుకుందాం. 10వ అధ్యాయం 27వ వచనాన్ని అందరూ కూడా కలిసి చదువుకుందాం. పేజీ నెంబర్ 91, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని అందరూ కూడా కలిసి మనం చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఉదయకాలం మరి ఆరాధన కొరకై నా గొర్రెలు, మన గొర్రెల గురించి మన వాక్యాన్ని ధ్యానించుకుంటూ వచ్చాం. నా గొర్రెలు, ఆయన గొర్రెలకు మంచి కాపరి, ఇంకా మంచి కాపరి, గొప్ప కాపరి, భద్రత, ఆత్మల కాపరి, భద్రపరచు కాపరి, కాపాడే కాపరి, ప్రధాన కాపరి. కనుక గొర్రెల యొక్క కాపరిలో ఇన్ని యొక్క విశేషమైన శ్రేష్టమైన లక్షణాలు మనం చూస్తూ ఆరాధిస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు బలను సమీపిస్తుంటున్న నా జీవితంలో చదువుకున్న ఈ లేఖన భాగంలో ఆయనను వెంబడించుట, ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించాలి. ఇప్పుడు ఆయన గొర్రెలు ఏం చేస్తున్నాయి? ఆయన స్వరాన్ని వింటాయి, ఆయనను వెంబడిస్తాయి. అయితే ఆయన స్వరమిని ఆయన వెంబడించే గొర్రెలు ఎలా ఉంటాయి? ఆయన స్వరమిని ఆయన వెంబడించే గొర్రెలకు కావాల్సిన ప్రయోజనాలు ఏంటి? ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడిస్తే ఆయనకున్న ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని మరి మనం ఆయన స్వరాన్ని ఆయన వెంబడిస్తే మనకు ఏం ప్రయోజనము అనే విషయాలను కొన్ని తేటగా మనం చూసుకున్నట్టుకు దేవుడు సహాయం కొరకై, ఆయన ఆత్మ నడిపింప కొరకై అందరూ కూడా తలలు వంచి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచుదాం, ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో నా గొర్రెలు నా స్వరం వినను. కనుక ప్రభా, నీ స్వరాన్ని మేము వినుటకు నువ్వు మా మంచి కాపరివని ఎరుగుతూ వచ్చాము. అంతేకాదు ప్రభా, నువ్వు గొర్రెలకు గొప్ప కాపరివని కూడా ఎరుగుతూ వచ్చాం. అంతేకాదు ప్రతి పాపాన్ని నా పాపాన్ని ప్రతి పాపాన్ని నన్ను కడిగి ఆ నిత్యత్వంలో నూతన నిబంధన రక్తం చేత కడిగి పవిత్రుడుగా నన్ను చేసినందుకై మీకు ఎంతో వందనాలు. అంతేకాదు ప్రభా, నిజంగా ఆత్మల కాపరిగా నన్ను పాపంలో పడిపోయి శాపంలో పడిపోయి నరకం పాత్రుడు కాకుండా నా ఆత్మను కాసి కాపాడి రక్షించినందుకై
నా ఆత్మల కాపురగా ఉన్నందుకై నీకు ఎంతో వందనాలు. నైనా సాతానైనా మరి సింహం వల్ల గర్జించి ఎప్పుడు మింగుదనా అన్నప్పుడు నైనా వాని యొక్క భద్రత వాని యొక్క కీడు నుంచి తప్పించి నన్ను భద్రపరిచి కాపాడుతూ వచ్చావు. అంతేకాదు నాయనా నిజంగా నన్ను కాపాడే కాపరిగా నిత్యము నీ రొమ్మున నన్ను ఆంచుకొని నీ రెక్కల సాటిన మరుగుపరిచిన కాపరిగా ఉన్నందుకు వందనాలు. అంతేకాదు ప్రభా నన్ను రక్షించే కాపరిగా ఉన్నావు. అంతేకాదు ప్రభా నా ప్రధాన కాపరిగా ఉండి ప్రభు రాకడకు నన్ను సిద్ధపరచుటకై ఆ ప్రధాన కాపరి వచ్చు రాకడలో నన్ను సిద్ధపరిచి మధ్యాకాశంలో ఆ 7 ఏళ్ల వివాహ విందులో నిన్ను కలుసుకునే భాగ్యం అనుగ్రహించి ఇట్టి గొప్ప కార్యం నా జీవితంలో మీరు చేసిన మేలు ఉపకారంలో తలపోసుకుంటూ నేనేమిచ్చినా రుణొస్తూనే నన్ను నేలమట్టుకు తగ్గించుకుంటూ మీ ఆధిపత్యం అధికారం కింద నన్ను నేను అప్పచెప్పుకుంటూ మా ప్రభువా ఇంతవరకు సహాయపడి కృప చొప్పున నన్ను బలపరిచి మరి మీరు చేసిన మేలు ఉపకారంలో తలపోసుకుంటూ ఇచ్చిన విలువను గొప్ప రక్షణ బట్టి నా కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో మీకు సమర్పించుకుంటూ తిరిగి బల వర్తమానంలో మా ప్రభువా నా గొర్రెలు నన్ను వెంబడించునన్న మాట మీద మీరు మాట్లాడుతూ రమ్మని మమ్మల్ని బలపరచము. నిన్ను వెంబడించే విషయంలో మాకున్న ప్రయోజనం ఏంటి తండ్రి ఎరుగుటకు సహాయం చేయండి. అలా కనికరించి కృప చూపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ వందనం చెల్లిస్తూ చేరువచ్చిన మా అందరూ కూడా వినగలించి గ్రహించి మనసు అనుగ్రహించి ప్రతి ఆత్మీయ మనోనేత్రాన్ని వెలిగించి బాగా స్పష్టంగా అర్థమగు రీతిలో అర్థసహితంగా మాతో మాట్లాడుతూ రమ్మని మా మధ్యలో మీ ఆత్మ సంచారం ఉంచమని యేసుక్రీస్తు నామములో ఉంచి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆ మాటను మన 10వ అధ్యాయం 27వ వచనాన్ని మాటను చదువుకుందాం. యోహాను సువార్త 10:27. చాలు కనుక ప్రేమంటి వాళ్ళు గమనించండి. అంతవరకు ఆయన కాపురత్వం కింద తన గొర్రెలను ఎలా కాపాడుకుంటూ వచ్చాడో మనం ఆరాధనలో చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించడం ద్వారా కొన్ని ప్రయోజనాలను చూసుకుందాం. రెండోదిగా ఏ రీతిగా ఆయన వెంబడించాలి, ఈ 2 విషయాలు మనం ఈరోజు పరిశీలనగా పరిశుద్ధ గ్రంథంలోంచి ఒకటి ఆయన వెంబడించడం ద్వారా మనకు ప్రయోజనమేమి, రెండోది ఏ రీతిగా ఆయన్ను మనం వెంబడించాలి. ఈ 2 విషయాలను మనం పరిశీలన చేసుకొని ప్రభును వెంబడించేదానికి ప్రయత్నం చేస్తే వాక్యాన్ని మనం తెలుసుకుంటే అర్థం చేసుకుంటే ప్రభును వెంబడించితే ఈరోజు ఆనాడు మన పితరులు ఆయన శిష్యులు వెంబడించిన దానివల్ల ఏం ప్రయోజనం పొందారు, ఈరోజు మనం కూడా ఆయన వెంబడిస్తుంటుండగా మనం వెంబడించే విషయంలో మనకేం ప్రయోజనం, అయితే ఏ రీతిగా ఆయన్ను మనం వెంబడించాలి. ఈ 2 తలంపుల మధ్యలో మనం కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో చూసుకొని బలను మనం సమీపించడానికి ప్రయత్నం చేద్దాం. రండి, మనం కొన్ని విషయాలను మనం ఆయన వెంబడించే విషయంలో మనకున్న మొట్టమొదటి ప్రయోజనం చూద్దాం. రండి, మొదటి ప్రయోజనం యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని త్వరగా చదవండి, మనం తొందరగా ముగించుకోవాలి. చాలు 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 కనుక ఇప్పుడు మాటను మనం మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. మళ్ళీ చదువు బాబు అదే మాట. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చాలు. కనుక ఆయన వెంబడించే వారికి మొట్టమొదటి ప్రయోజనం ఏం చెప్పండి? ఆల్రెడీగా మనం ఎక్కడున్నామంట? చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉన్న మనకు ఆయన వెంబడించడం ద్వారా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం? మనము వెలుగు సంబంధాలుగా చేర్చబడ్డాం. కనుక మొట్టమొదటిగా ఆయన్ను వెంబడించే విషయంలో మనకు
కలిగిన మొదటి ప్రయోజనం ఏంటంటే చీకటి సంబంధులుగా ఉన్న మనములను, రెండోది ఆయన ఏం చేశాడు, ఆశ్చర్యకరమైన వెలుగు సంబంధాలుగా చేశాడు. చీకట్లో తడుములాడుతూ బ్రతుకుతూ అలాగనే చనిపోయి నరకానికి వెళ్ళే కన్నా నిత్య వెలుగులేకి, నిత్య జీవం లేక ప్రవేశించుట ఎంతో మంచిదని ప్రభు నిన్ను మొట్టమొదటిగా ఆయన చేసిన ప్రయోజనమే. నా జీవితంలో ఆయన వెలుగులేకి నడిపించడమే మొదటి ప్రయోజనం. రండి రెండో ప్రయోజనం కూడా చూద్దాం. త్వరగా మనం ముగించుకునే దాని ప్రయత్నం చేద్దాం. రెండో ప్రయోజనం చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. దేవుని రాజ్యం గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. చాలు. కనుక రెండో ప్రయోజనము, ఆయన వెంబడించే వారికి రెండో ప్రయోజనం ఏందంట, స్వస్థత. ఈ స్వస్థత ఎన్ని రకాలు ఉంటుందంటే 2 రకాలు ఉంటుంది. ఈ స్వస్థత ఎన్ని రకాలు ఉంటుందంటే 2 రకాలు. శరీర సంబంధమైన స్వస్థత మొదటిది ఆత్మ సంబంధమైన స్వస్థత, రెండోది శరీరమైన స్వస్థత. కనుక ఆత్మ సంబంధమైన స్వస్థత అంటే రక్షింపబడిన వారు, రక్షణ పొందిన వారు శరీర సంబంధమైన విషయంలో భయపడరు. వాళ్ళు శరీరకు వచ్చిన రోగాన్ని గురించి వారు లక్ష్య పెట్టరు. కారణం ఏంటంటే ఆయన అంటాడు, అరే నువ్వు దేహానికి చంపేవాడికి ఏం చేయాలంట, భయపడకు. దేహాన్ని, ఆత్మను చంపేవాడికి మాత్రమే నువ్వు భయపడాలి. ఆత్మను ఎవరు చంపుతారు? ఆత్మను చంపే అధికారం ఎవరికి ఉంది? ఒక దేవునికే ఉంది. కానీ దేహాన్ని చంపేదానికి అధికారం ఎవరుంది? దేహాన్ని పాడు చేసేదానికి అధికారం ఎవరికి ఉంది? సాతానుకు ఉంది. కనుక ఉదాహరణకు ఏబును చూస్తే, ఏబు తన జీవితంలో దేవునితో దగ్గర ఒక ఛాలెంజ్ చేసి, అయ్యా ఆయన బాగా ఆశీర్వదించావు, కంచి వేసావు, ఆయన అన్నీ బాగున్నాయి కాబట్టి ఆయన నీకు మహిమార్థంగా లోకంలో బతుకుతున్నాడు. అయితే ఒక్కసారి ఆ కంచి తీసేయి, ఉన్నవన్నీ పోతే అప్పుడు ఆయన నిలబడితే అప్పుడు నీకు మహిమ వస్తుంది. మరి అన్ని పోయినా నిలబడతాడా ఆయన అంటే, సరే నువ్వు వెళ్ళు, ఆయనకి ఏం చేయాలనుకుంటా, ఆయన ప్రాణం మీద తప్ప నీకు సర్వాధికారం ఇచ్చినానని ఆ ఏబు చుట్టూ ఉన్న, కుటుంబం చుట్టూ ఉన్న కంచి తీసేసినాడు. ఎప్పుడైతే ఏబు చుట్టూ ఉన్న కంచి తీసేసిన వెంటనే సాతానుడు వెళ్ళాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు, తన ఆస్తి మీద కొట్టుకుంటూ వచ్చాడు. తర్వాత తనకు కలిగిన తన సంతతి 10 మంది సంతానాన్ని ఒక్క నిమిషం, ఒకే రోజులోనే చంపేసినాడు. అంతా పోయింది. చివరకు ఏబుకు మిగిలింది ఏంటంటే స్కిన్ క్యాన్సర్. శరీరం అంతా వ్యాధి వచ్చేసింది. తను గోక్కుండా దానికి శక్తి లేని పరిస్థితుల్లో శిలపెంకులతో గోక్కునే పరిస్థితికి దిగజారిపోయినప్పటికీ తన భార్య అంటున్నది, అయ్యా ఇంకా యథార్థత అని, ఎందుకు ఆ యథార్థత నువ్వు బ్రతుకుతున్నా? ఆ యథార్థత ఇచ్చిపెట్టి ఆ దేవుని దూషించి చావు, నిన్ను నేను ఏగలేకుండా అన్నట్టుగా మాట్లాడింది. అయితే ఏమన్నాడు, మూర్ఖురాలా, అంత ఆశీర్వదించినప్పుడేమో ఓహో ఏమి ఈ బూజు పట్టణంలో మాకన్నా ధనికులు ఎవరు లేరని విర్రవీగావు కదా. అప్పుడు లేని సంతోషం, అప్పుడు లేని ఆనందం, అప్పుడు లేని బాధ, ఇప్పుడు అంతా పోయినాక నీకు బాధ వచ్చిందా? చాలా మంది అన్ని ఉంటే ఆనందం, సంతోషం అన్నీ ఉంటాయి, కానీ అన్ని పోయిన తర్వాత ఎట్టుంటుందంటే వాళ్ళ ఆనందం ఉండదు. కానీ ఇక్కడ గమనించండి, ఆనందం ఎవరికి ఉంటుంది అంటే, ఏమి ఉన్నా లేకపోయినా దేవుడు ఉంటే చాలు అని ఎవరు అనుకుంటారంటే, లోకంలో రక్షింపబడిన వారు దేవుడు ఉంటే చాలు. ఇక్కడ ధనవంతుడు 10వ అధ్యాయంలో చూస్తే మార్కు సువార్తలో అంతా నువ్వు కొదవ ఒకటి ఉంది, దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించనగానే తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు, దుఃఖంతో వెళ్ళిపోయినాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో అక్కడ ధనవంతుడు జక్కయ్యను చూసి ఆయన ఏం చెప్పలా, నువ్వు ఆస్తి బీదలకు అమ్మి అని ఇక్కడ చెప్పాడు. కానీ అన్ని ధర్మశాస్త్రం ఎరిగిన అబ్రహాం సంతానం అని చెప్పుకున్న ధనవంతుడు చెప్పాడు. కానీ జక్కయ్య దగ్గరకు వచ్చినప్పుడు నీ ఆస్తి బీదలకు ఇమ్మని చెప్పాల, నీ ధనాన్ని ఇచ్చి నన్ను వెంబడించని చెప్పాల ఆయన. కనుక ఆయన వాక్యాన్ని వెత్తినప్పుడే తనంతట తాను లేచి, ప్రభా నా సగం ఆస్తి నేను బీదలకు ఇచ్చేస్తున్నాను, నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్న వారికి రూపాయికి 4 రూపాయలు ఇచ్చేస్తున్నాను. ఆ జక్కయ్య దగ్గర ఉన్న ఆస్తి మొత్తం వెళ్ళిపోయింది. జక్కయ్యలో ఏం కార్యం జరిగింది చెప్పండి?
రక్షణ కార్యం జరిగింది. ఈ ధనవంతుడు అయ్యా నేను పరలోక రాజ్యాన్ని పోవాలంటే ఏం కావాలంటే, ఏం లేదు బాబు నువ్వు ధర్మశాస్త్రాన్ని వెంబడి, అది నేను బాల్యం నుంచే చిన్న వయసు నుంచే నేను వెంబడిస్తున్నా, నువ్వు చెప్పాల్సిన అక్కర్లేదు, నేను మంచి భక్తి కలిగిన వాడిని, చాలా నీతిమంతుడిని, నేను ఎవరో తెలుసా, నేను అబ్రహాము సంతానం కలిగిన వాడిని, అబ్రహాం సంతానం మాది చెప్పుకుంటున్నాడు. కానీ అయితే నీకు ఒకటి కొదువు ఉన్నది, దాన్ని నువ్వు విడిచిపెట్టు. ఏంటా కొదువా? నీ ధనాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. కానీ ముఖం చిన్నపుచ్చుకున్నాడు, దుఃఖంతో వెళ్ళిపోయాడు. తన ధనం ఎక్కడుందో తన మనసు అక్కడ ఉంది, కానీ తను వదులుకోలేకపోయాడు. కాబట్టి తన చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. కానీ అందుకైనా పరలోకాన్ని చేరలేకపోయాడు. అందుకే దేవుడు అక్కడ మంచి ఉపమానం చెప్పాడు, ధనవంతుడు పరలోకం చేరుట కన్నా సూది బెజ్జంలో ఒంటె దూరుట. ఎంత చక్కటి ఉపమానం చెప్పాడు. ప్రేమంటి వాళ్ళారా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో నాతో ఎందుకు ఆయన వెంబడించుట ద్వారా మన ప్రయోజనం ఏంటి విషయాన్ని మనం చూసుకుంటున్నాం. కనుక ఆయన వెంబడించడం ద్వారా మన ప్రయోజనం ఏంటి? ఇక్కడ సమస్తమును ధనాన్ని పోగొట్టుకున్నాడు యోబు. పోగొట్టుకున్న ఆయన యోబు 1:21 అన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామానికి. బా, ఎంత గొప్ప మాట చూపండి. నిజంగా ఆయన దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసేసుకున్నాడు. బిడ్డల్నిచ్చింది దేవుడే తీసేసుకున్నాడు. ఆస్తునిచ్చింది దేవుడే తీసేసుకున్నాడు. ఆయన ఇచ్చిండు, ఆయన తీసుకున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. కానీ ఎక్కడ కూడా ఇచ్చిన దేవుడు ఈయనేమి దేవుడయ్యా, ఇచ్చినట్టు ఇచ్చి అంతా లాక్కున్నాడా అన్నాడా? అనలేదు. ఇదే మాటను ఇంకా మనం ఆదికాండంలో 22వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా అబ్రహాముకు ఒక పరీక్ష ఎదురైంది. ఏంటి ఆ పరీక్ష అంటే, నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని ఎక్కడ పోవాలంట? మోరియా మీదకి ఎక్కాలా, అక్కడ నాకు దహన బలి అర్పించాలా. అరే లేక 99 సంవత్సరాలు నేను ఇమ్మని అడిగానా నిన్ను? నేను ఇమ్మని నిన్ను అడగలే, నువ్వేవో నా దగ్గరకు వచ్చావు, నువ్వే నన్ను పిలిచావు, నీ తల్లిదండ్రులను నీ దేశాన్ని అన్ని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పావు. ఎక్కడికి వెళ్ళాలి నేను అడగలే నిన్ను, నువ్వు పొమ్మంటే అక్కడికి వెళ్ళా. అయితే ఇప్పుడు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? మనమైతే అడగమా? ఎందుకు ప్రభా ఇటు ఇచ్చావు, ఇది ఈ వస్తువు ఇచ్చావు మళ్ళీ తీసుకున్నావు, ఈ ఇల్లు ఇచ్చావు తీసుకున్నావు, భూములు ఇచ్చావు తీసుకున్నావు, ఈ కారు ఇచ్చావు తీసుకున్నావు, ఈ ఆరోగ్యం ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నావు. మనం ఎన్ని ఆలోచన చేస్తాం ప్రేమంటే వాళ్ళారా. కానీ అబ్రహాము యొక్క జీవితం ఎదురైన మాట మాట్లాడలేదు, తన లోపాన్ని తను తెలుసుకున్నాడు. నేను ఇప్పుడు ప్రభుని వెంబడించడం లేదు, నేను ఎవరిని వెంబడిస్తున్నా? నా కుమారుని వెంబడిస్తున్నా. వాని ప్రేమలో నేను పడిపోయాను. అంతకుముందు నా దేవుని వెంబడించి ఆయన ప్రేమలో నేను ఉన్నా. నన్ను ఏ రోజు దేవుడు నన్ను 25 సంవత్సరాలు నన్ను ప్రశ్నించలేదు. 25 సంవత్సరాలు నన్ను దేవునితో నడిచినప్పుడు ఏ రోజు కూడా నాకు ఇలాంటి పరీక్ష ఎదురు కాల. అయితే ఈ రోజు ఎందుకు ఎదురైందంటే, నా ప్రేమ నా దేవుని నుండి పక్కకు తొలగింది, నాకు ఇచ్చిన కుమారుడు వైపు నా ప్రేమ మళ్ళింది. కారణాన్ని బట్టే నాకు ఈ పరీక్ష ఎదురైంది. కనుక నా దేవుని కన్నా నా కుమారుడు ఎక్కువ కాదని ఎంచాడు. కాబట్టే మారుమాట మాట్లాడలేదు. ఆయన ఏది చెప్పినా తన భార్య శారా కూడా ఆ విషయం చెప్పలా, సీక్రెట్గా ఉంచినాడు. వెంటనే గాడిద గంతలు కట్టాడు, కర్రలు కావాల్సిన కర్ర, కత్తి, నిప్పు, తన యొక్క 2 దాసులను, తన కుమారుని మొత్తం తీసుకుని మోరియాకు 3 దినాలు ప్రయాణం చేశాడు. ఆ మోరియా ఎక్కగానే ఆ కట్టెలు తన కుమారుడి మీద పెట్టినప్పుడు తన చేతిలో నిప్పు కర్ర తీసుకొని వెళ్తుంటే, నానా అన్నాడు. చెప్పు, ఏం నా కుమారుడా? బాగున్నాయి, కర్రలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది. అయితే ఇప్పుడు మనం బలి అర్పించుటకు గొర్రెపిల్ల ఎక్కడా? ఆ తండ్రి హృదయం ఎంతగా తల్లడిల్లిపోయింటుందో ఒక్కసారి ఆలోచించేయండి. ఆ స్థానంలోకి, అబ్రహాం స్థానంలోకి నిజంగా మనం పోయి ఆ మాటను తలపోసుకుంటే, లేక 99 సంవత్సరాల వయసులో ఆయన అడిగినాడా? అడగకుండానే ఆయన ఇచ్చినాడు కదా. ఇచ్చినట్టు ఇచ్చి తీసుకుంటా అంటే ఆ తండ్రి మనసు ఎంత తల్లడిల్లాలా. శారీరకంగా ఉంటే మనం తల్లడిల్లే వాళ్ళం, కానీ అక్కడ అబ్రహాము ఆత్మీయ పరుడు కాబట్టి ఇచ్చింది ఆయన, తీసుకునేది ఆయన. ఏమంటున్నాడు? ఇచ్చింది ఆయన, తీసుకునేది ఆయన. కనుక ఇలాంటి మనస్తత్వం ఈరోజు నా జీవితంలో ఉంటే మనం ప్రభును వెంబడిస్తామండి. కనుక ఈరోజు దీన్ని మనం అనుకున్న దానికన్నా, మనం ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయగల శక్తిమంతుడు, సర్వశక్తి గల దేవుడని అబ్రహాం ఎరుగుతూ వచ్చాడు. సర్వశక్తి గల దేవుడని యోబు వెంబడిస్తూ వచ్చాడు. కాబట్టే ఎరుగుతూ వచ్చాడు. అన్ని పోయినా కూడా తట్టుకున్నాడు, దేవుని మహింపరుస్తూ వచ్చాడు. చివరకు సాతాను ఓడిపోయి వెళ్ళిపోయింది. చివరకు అబ్రహాం తీసుకెళ్ళాడు. కత్తి పైకి ఎత్తగానే, ఆగు అబ్రహామా, పిల్లవాడి మీద చేవేయకు. ఈ ప్రేమ పరీక్షలో యోబు గెలిచాడు. ఈ ప్రేమ పరీక్షలో అబ్రహాము గెలిచాడు.
ఈరోజు దేవుని వెంబడిస్తుంటున్నా, నీవు నేను ప్రభుని వెంబడిస్తుంటున్నా మనమని చెప్పుకుంటున్నాం. ఈ పరీక్ష మనకు ఎదురైతే, నిజంగా ఈ రోగాలు మనకు వస్తే, శారీరకంగా నిజంగా మనం ఆలోచన చేస్తే ఎక్కడున్నాడు యేసు ప్రభు? నిజంగా ఆయన ఉంటే ఈ రోగాలు నాకెందుకు వస్తాయి? ఈ యేసు ప్రభు ఉంటే నా కొడుకు ఎందుకు వస్తుంది? మాకెందుకు ఉద్యోగం రాలా? మేము పెట్టిన పైరు ఎందుకు పోతుంది? మేము ఏ పని చేసినా ఎందుకు నష్టం కలుగుతుంది? నిజంగా ఎన్ని ప్రశ్నలు మన జీవితంలో వస్తాయి. అయితే గమనించండి ప్రేమంటే వాళ్ళారా, అబ్రహాము పిలవగానే భార్య కూడా చెప్పలేదు, అమ్మ నేను ఇట్లా అడిగాడు తీసుకెళ్తా అంటే సరే పంపించుండా, అసలు ఆటంకం చేస్తుండు. కనుక అందుకే స్త్రీలు బలహీనమైన అందుకే కొన్ని విషయాలు భర్తలు ఏం చేయాలంటే స్త్రీలకు చెప్పకూడదు అంటే అన్ని చెప్పకూడదు అని కాదు, కొన్ని ఆటంకంగా ఉండే విషయాలు మాత్రమే. దేవునికి తన వ్యక్తిగత జీవితానికి ఏదైనా ఆటంకంగా ఉంటే అది భార్యతో, కౌగిటిలో ఉన్న భార్య కూడా చెప్పకూడదంట. కనుక ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, కనుక దేవుడు తన వెంబడించు వారికి ఏమిస్తాడంట? స్వస్థత. ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు. కనుక వెంబడించిన అబ్రాహామును కుమారుడు ఏమైనా పోగొట్టుకున్నాడా? పోగొట్టుకోవాలా. వెంబడించిన ఎంత వ్యాధి వచ్చినా ఏబు ఏమన్నా చనిపోయాడా? తిరిగి మళ్ళా స్వస్థత వచ్చింది. పోగొట్టుకున్న 10 మంది బిడ్డలు వచ్చినారు, పోగొట్టుకున్న 500 పోగొట్టుకుంటే 1000 వచ్చినాయి, 1000 పోగొట్టుకుంటే 2000 వచ్చినాయి, అంతా డబల్ ఆశీర్వాదం వచ్చింది. ఈ పరీక్షలో ఏబు గెలిచాడు, పరీక్షలో అబ్రహాము గెలిచాడు. ఈ పరీక్షలో ప్రభుని వెంబడించినప్పుడు, శారీరక సంబంధమైన రోగాన్ని వచ్చినప్పుడు ప్రభు స్వస్థపరిచేవాడు ఉన్నాడు. కానీ ఆత్మ సంబంధమైన రోగం వచ్చినప్పుడు మనం ప్రభు వైపు చూడాలి, కానీ శరీరానికి వచ్చిన రోగం వైపు మనం ఎప్పుడు కూడా చూడకూడదు. ఈ రోగం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, జలుబు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, జ్వరం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఏ రకమైన రోగం వచ్చినా కూడా ఆ రోగానికి పరమ వైద్యుడు మనం వెంబడించే దేవుడు. కనుక నీ రోగానికి మందు ఆయన దగ్గర ఉంది, కానీ నీ దగ్గర లేదు. ఆ రోగానికి మందు ఆయన దగ్గర ఉంది. మనం ఆయన వెంబడించితే ఆ ఏది తగిన దానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆయన కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తాడు. నీ రోగానికి ఆయన స్వస్థత ఇచ్చాడు. కనుక మనం ఇక్కడ రెండు స్వస్థతలు ఉన్నాయి. ఏంటి? శరీర సంబంధమైన స్వస్థత, ఒకటి ఆత్మ సంబంధమైన. శరీరానికి వచ్చి భయపడవద్దు, ఈరోజు వచ్చే మంది వచ్చం పోతుంది. కానీ ఆత్మకు రోగం వచ్చి ఏ మంది వేస్తాను? ఏమన్నా మందు ఉందా? ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని కోట్లు పెట్టినా ఆత్మ సంబంధమైన రోగాన్ని బాగు చేసేది ఈ లోకంలో ఎక్కడ లేదు. అందుకంటాడు, హృదయము అన్నిటికన్నా మోసమైన, అది బహు వ్యాధి కలిగింది, దాన్ని ఎవడు బాగు చేయలేడు. దేవుడు ఒక్కడు తప్ప ఎవడు బాగు చేయలేడు. కనుక ప్రేమంటి వాళ్ళారా, ఆత్మకు రోగం రాకుండా రోగాన్ని నిజంగా మనం కాపాడుకోగలిగితే మనం గొప్ప ధన్యులం. కనుక ఆత్మ సంబంధమైన రోగాన్ని రాకుండా స్వస్థపరిచేవాడు కూడా ఎవరు? దేవుడే. అందుకే దేవుడి దగ్గరే స్వస్థత ఉంది. ఆయన వెంబడించేవారు ఏం పొందుకున్నారు? అక్కడ స్వస్థత పొందుకున్నారు. రండి 3వ అనుభవాన్ని చూద్దాం. రండి 3వ ప్రయోజనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 29-30 వచ్చినాన్ని చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 29-30 వచ్చినాన్ని చదవండి. చాలు. కనుక ప్రేమంటి వాళ్ళారు, ఇక్కడ ప్రభుని వెంబడించు వారి విషయంలో ఒక ప్రశ్న ఏంటంటే, ఏ ఒకవేళ అవసరం అయితే నీ భార్యను విడిచిపెట్టు నన్ను వెంబడించంటే మనం ఏం చేయాలా? ఇప్పుడు ఉదాహరణకు అబ్రహామును మనం చూద్దాం. అయ్యాను నీ కుమారుని అర్పించన్నప్పుడు, అమ్మ మరి ఏమని ఏడ్చాడు. శార దగ్గరికి వెళ్ళి శారతో చెప్పాడా? తన భార్యను కూడా పక్కన పెట్టాడు, ప్రభుని వెంబడించినాడు. ప్రభుని వెంబడించినాడు. ఎంత దూరమైనా సరే ఆయన మాటకు నేను విధేయత కలిగి ఉంటా. ఇప్పుడు భార్యను కూడా ఏం చేసినాడు? ఆయన పక్కన పెట్టాడు. భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, బంధువులు కాదు, ఎవరైనా సరే ప్రభు ఆ పరీక్ష ఎదురైనప్పుడు, నేను ఇన్నేళ్ళు నా భార్యని ఇంతగా ప్రేమించానే, ఇప్పుడు ఈమెను విడిచిపెట్టి నన్ను వెంబడించంటున్నాడే, ఎట్లబ్బా? నేను ఇది నిజంగా చేయగలనా? 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు 7 సార్లు 8 సార్లు 9 సార్లు 10 సార్లు 11 సార్లు 12 సార్లు 13 సార్లు 14 సార్లు 15 సార్లు 16 సార్లు 17 సార్లు 18 సార్లు 19 సార్లు 20 సార్లు 21 సార్లు 22 సార్లు 23 సార్లు 24 సార్లు 25 సార్లు 26 సార్లు 27 సార్లు 28 సార్లు 29 సార్లు 30 సార్లు 31 సార్లు 32 సార్లు 33 సార్లు 34 సార్లు 35 సార్లు 36 సార్లు 37 సార్లు 38 సార్లు 39 సార్లు 40 సార్లు 41 సార్లు 42 సార్లు 43 సార్లు 44 సార్లు 45 సార్లు 46 సార్లు 47 సార్లు 48 సార్లు 49 సార్లు 50 సార్లు 51 సార్లు 52 సార్లు 53 సార్లు 54 సార్లు 55 సార్లు 56 సార్లు 57 సార్లు 58 సార్లు 59 సార్లు 60 సార్లు 61 సార్లు 62 సార్లు 63 సార్లు
అని మనకు ఎన్నో డౌట్లు వస్తాయి మన జీవితంలో. అయితే ప్రేమంటి వాళ్ళారా, వెంబడించి చూడు. నీ భార్యని ఇచ్చిపెట్టమని ఆత్మీయ అక్కడ అర్థం కాదు. అది మన ఆత్మీయ జీవితం ఎదుగుదలకు భార్య ఆటంకంగా వచ్చిందా, భర్త ఆటంకంగా వచ్చిందా, ఆ విషయంలో మనం తప్పించబడాలి. ఆత్మీయంగా ఎదుగుదలలో నీ భర్త ఆటంకంగా ఉన్నప్పుడు జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఆ సందర్భంలో ఏందమ్మా 24 గంటల మీద మోకరించి ఏదేదో మాట్లాడుకుంటాడో రక్షణ లేని భర్త అనొచ్చు. కానీ భర్త వచ్చినప్పుడు కూర్చొని చేయాలి మనం ఆ పని. భర్త లేనప్పుడు, భర్త పని మీద పోయినప్పుడు నువ్వు కూర్చో. భర్త పోయినప్పుడు మనం సమయం అంతా ముసలమ్మ ముచ్చట్లతో ఎక్కువ గడుపుతాం. ఏం చేస్తామా, వాళ్ళు ఇరుగు పొరుగులు ఆ ఎక్కకాడ ఈ ఎక్కకాడ కూర్చొని ఆయన ఈయనతో మనం ఎన్నో అంతా లోక సంబంధమైందే ఉంటుంది. ఇప్పుడు లేదనుకో అట్ట. ఎక్కువ సంబంధం ఏంటంటే నైట్ నేను ఎక్కడికో పోయి వస్తున్నా. నేను క్షమించండి, ఎక్కడికో కాదు, నేను 4 నైట్ శుక్రవారం నైట్ చిట్వేలుకి వెళ్తున్నాం. అక్కడ ఉప్పరపల్లి అని ఉంది. ఉప్పరపల్లికి యువతల సైడ్ గుంత తీసున్నాడు. ఆ గుంతలోంచి వెలుగు ఒకటి వస్తుంది. బండి తోలుతా, ఏంద్రాడ ఎలుగు ఇంత వెలుగుగా ఉంది, ఏంది ఎవ్వరు ఏం కాదు, చిమ్మ చీకట్లో వెలుగు తప్ప ఏం కానలేదని కొంచెం స్లో చేసి అట్లా చూస్తే పనులు తెల్లంగా కానొచ్చండి, ఇంకేం కానాలి. అంటే ఇప్పుడు చిమ్మ చీకట్లో ఆ గుంతలో ఏముంది, సెల్లు ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు మన సమయం అంతా దేంతో పోతుంది, సెల్లుతో పోతుంది. ఇప్పుడు ఆయంటి అమ్మ ఆయనమ్మతో అవసరం లే. ఇప్పుడు మొగుడు ఎప్పుడు వచ్చాడో ఏమో, ఆయన తినిండో లేదో, ఎప్పుడు వచ్చాడో పాపము, పొద్దున అనగా పోయిండు, ఎప్పుడు వచ్చాడో ఏమో, కష్టపడి ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చే దగ్గర అంత రుచికరంగా ఏదైనా చేసి ఆయన కోసం ఎదురు చూద్దామన్న భార్యలు లేరని నేను చెప్పను, కానీ అరుదుగా ఉన్నారు. ఎప్పుడో సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి అరుదైపోయింది. అంతకుముందు అరుదేం లేరు, అంతా బాగానే ఉన్నారు. ఈ సెల్ ఫోన్ వచ్చినా వాళ్ళ సమయం అంతా ఒకటి దూచి ఒకటి టంటే ఇంకొకటి వచ్చా, వాడు పోతే ఇంకొకటి వచ్చా, వాడు పోతే ఇంకొకటి వచ్చా, ఒకటేమైనా వచ్చా. వీళ్ళని చూసుకొని మన సమయం అంతా అప్పుడే 12 అయిపోయిందా, 1 గంట అయిందమ్మా, ఆయన వచ్చంటాడు 1 గంట. ఈమానం మొత్తం ఎందుకు మోద్దు చెప్పండి. సమయమంతా మనము దాంతోనే సమయం పోయింది కూడా మనకు తెలియనట్టుగా పోయింది. కానీ దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో కొద్ది సమయం పట్టుమని కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. కానీ ఆ సెల్లులో పోతా అంటే ఎంతైంది కూడా తెలియదు. ఈరోజు నా జీవితంలో సమయానికి ఇచ్చే వారంగా ఉన్నాం, కానీ నీ సమయాన్ని ప్రభుతో గడిపే వారంగా అన్ని విడిచిపెట్టి ప్రభును మంచిగా మనం వెంబడించే వారంగా ఉన్నామా? నువ్వు ఈరోజు దేన్ని వెంబడిస్తుంటున్నావు? ప్రభు ఇచ్చిన విలువైన రక్షణ ఆయన ఇచ్చాడు, నన్ను వెంబడించాడు అన్నాడు ఆయన. నిజంగా ప్రభుని మనం వెంబడిస్తుంటున్నామా? లోకాన్ని వెంబడిస్తుంటున్నామా? ఈరోజు పరిశీలన చేసుకోవాల్సింది మనమే. ఆత్మీయ పరిశీలనలో మనం ఉండాలి. ప్రభా, నిజంగా నేను ఏది పరిశీలన చేసుకోవాలి, దేని విషయంలో నేను పరిశీలన చేసుకోవాలి? విలువైన ఎంత గొప్ప రక్షణ ప్రభు నీకు ఇచ్చే ఒక సెల్ ఫోన్కు, ఒక సీరియల్కు, ఒక సినిమాకు, టైంపాస్కు, ముసలం ముచ్చట్లకు నీ సమయం అంతా అర్థం చేసుకొని చచ్చిపోయేటప్పుడు మాత్రమే. ఆయన ఎవరు, సాంసన్ అంట, పిల్లప్పటి నుంచి బాగా యవన దశకు వచ్చేటప్పుడు బాగా నేను తల్లిదండ్రులతోనే ఉన్నాడు. యవన దశలోకి వచ్చేదానికే ఫిలిప్తులను చూసి, మంచి అమ్మాయిలు చూసి వాళ్ళంట పడ్డం మొదలుపెట్టాడు. తన యవన దశ అంతా ఏం చేసినంటే అన్ని స్త్రీలతోనూ శారీరక సంబంధంగా తిరగడం, ఇదే అయిపోయింది. అరే నేను ఎందుకు ఏర్పరచుకున్నా? నీ మీద ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. నేను సాంసోను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా నేను ఏర్పరచుకుని వాళ్ళకి న్యాయం చేయాలి నువ్వు, అందుకు నేను ఏర్పరచుకున్నానంటే నేను వారికైతే న్యాయం చేయను, కానీ నేను దెలీలాకు న్యాయం చేస్తా, ఫిలిప్తుల అమ్మాయిలకు న్యాయం చేస్తాను. అమ్మాయిలు అంటబడ్డాడు. ప్రేమంటే వాళ్ళారా, చివరకు కారణం, చివరి ఫలితం ఏం తెలియదు తెలుసా? తన 2 కళ్ళు, ఏ కళ్ళతో అమ్మాయిలు చూసి వెంటబడ్డాడో ఆ 2 కళ్ళుల్లో ఏం పొడిచారు? దేంతో పొడిచారు? 2 కళ్ళు పోయినాయి. ఎద్దును గట్టి గానికి తిప్పినట్టుగా బలవంతుడైన సాంసన్ ఇప్పుడు బలహీనుడు అయిపోతానే ఆ గానిగా ఆ దేశంలో, ఫిలిప్తుల దేశంలో గానికి ఎద్దును గట్టి తిప్పినారు. 3వది దాగోను గుడిలో స్తంభానికి కట్టేసినారు భయంకరంగా. చివరికి తన చివరి ముక్త మేలు ఉంటుంది. అబ్రహాం వెంబడించాడు, ఎన్ని శ్రమలు వచ్చినా ఏబు వెంబడించాడు, కానీ వారు నష్టపోలా.
నష్టపోయినా మళ్ళీ తిరిగి వాటిని పొందుకుంటూ వచ్చాడు. చంపాల్సిన ఇస్సాకును దేవుడు వద్దు, కత్తి వేయద్దు, ఆపు, నీ పరీక్షలో నువ్వు నెగ్గావు, తీసుకొని వెళ్ళిపో నీ బిడ్డను. ప్రేమంటి వాళ్ళారా, నా జీవితంలో ఈరోజు ప్రభును వెంబడించే విషయంలో మనం ఎక్కడ ఫెయిల్యూర్ ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. రండి ఇంకో మాట చూద్దానండి. 4వ ప్రయోజనం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం త్వరగా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 27, 28 వచనం. చాలు. కనుక ఈ 4వ ప్రయోజనం ఏంటంటే, యేసు ప్రభుని ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క స్త్రీలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుని వెంబడిస్తున్నారు. ప్రభును సిలువ మోస్తున్నాడు. ఆ యెరూషలేము వీధుల్లో సిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు ఆ అనేక మంది స్త్రీలు, ఇశ్రాయేల్ యొక్క స్త్రీలు ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నారంటే యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. వెంబడించి వారు ఏం చేస్తున్నారంట, భయంకరంగా ఏడ్చుకుంటున్నారు. ప్రభుకి ఎంత కష్టం వచ్చిందని వారు దుఃఖపడి ఏడ్చుకుంటూ ఆయన వెంబడించినప్పుడు ఆయన ఆగి అక్కడ వారి వైపు తేరి చూసి ఆయన ఏమన్నాడు ఆయన, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవడి. ఎందుకంటే మీరు చేసిన పాపాలు, మీ పిల్లలు చేసిన పాపాల కోసమే నేను ఈ శిలువ మోస్తున్నాను నేను. 4వ ప్రయోజనం ఏం తెలుసా, మనం ఏం చేస్తామంటే మనకు కనపడే దాని విషయంలో అన్ని నమ్ముతాం, కరెక్టేనని నమ్ముతాం. కానీ అది కాదు. ప్రభు ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, ఎవరి కోసం శిలువ మోస్తున్నాడు? ఈరోజు నా జీవితంలో ప్రభుకి ఇంత కష్టం వచ్చింది, దుఃఖపడుతున్నాం, కానీ మన పాపంల నిమిత్తమే ఆయన శిలువ మోస్తున్నాడని గ్రహించగలుగుతున్నాం. అందుకే తెలియని ఆ స్త్రీల విషయంలో ఇశ్రాయేలు కుమార్తెలారా, మీరు నా కోసం కాదమ్మా, మీరు మీ పిల్లల కోసం, మీకోసం, మీ పిల్లల కోసం వేడవండి. మీరు చేసిన పాపాలు, మీ పిల్లలు చేసిన పాపాల కోసమే ఈ శిలువ మోయటకు నేను వచ్చాను. కనుక ఇశ్రాయేలు ప్రజల యొక్క నాలుగో ప్రయోజనం ఏం తెలుసా, మన పాపాలను ఆయన పరిహరించుటకు ఆయన కల్వరి శిలువను ఎత్తుకున్నాడు. ఈరోజు మనం వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడాల్సిన అవసరం లేదు. అయ్యో ఆయనకు ఎంత కష్టం వచ్చింది, అలా చేయకపోతే ఆయన కష్టం ఎవరి కోసం పడుతున్నాడు? అనేక పర్యాయాలు మన జీవితంలో సానుభూతి ఉంటుంది, కానీ దానివల్ల మనకి ఏం ప్రయోజనం ఉండదు. సానుభూతి దేంట్లో చూపించాలి? కనుక దాంట్లో ఇక్కడ ప్రభు ఎవరి కోసం నేను కష్టపడుతున్నాను, ఫస్ట్ మీరు ఇది తెలుసుకోకుండా నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు? మీరు చేసిన పాపాలను మీరు పరిశీలనగా చూసుకుంటే మీ మీద అసహ్యం పడుతుంది. అయ్యో నేను చేసిన దౌర్భాగ్య పని కదా ఆయన అంత శ్రమ పడుతున్నాడు, నా బిడ్డలు చేసిన దౌర్భాగ్య పని కదా ఆయన అంత శ్రమ పడుతున్నారు. మన మీద మనకు అసహ్యం వస్తుంది. 4వ ప్రయోజనాన్ని మనం చూసుకుందాం. కనుక సమయము ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ 4 విషయాలు చూద్దాం. ఇంకా ఉన్నాయి, కానీ అయితే ఏ రీతిగా ప్రభుని వెంబడించాలి అనే విషయాన్ని ఒక 2-3 తలంపులు చూసి మనం ముగించుకునే ప్రయత్నం చూద్దాం. ఇప్పుడు వెంబడించితే ప్రయోజనాలు చూసాం, అయితే ఏ రీతిగా మనం ప్రభుని వెంబడించాలి, దాంట్లో కొన్ని ప్రయోజనాలు చూసి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. రండి మనం ఏ రీతిగా మనం ప్రభుని వెంబడించాలి చూద్దాం. రండి లూకాసు వార్త 18వ అధ్యాయం 43వ వచనాన్ని చదవండి. ప్రభుని ఏ రీతిగా మనం వెంబడించాలి? లూకాసు వార్త 18:43. చాలు. కనుక రక్షణ పొందిన నీ జీవితంలో ఏ రీతిగా ప్రభుని వెంబడించాలంటే, ఆ గుడ్డివాడు సూపు పొంది ఏం చేశాడంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. నిన్ను ప్రభు ఏర్పరచుకున్నాడు, నీకు విలువైన రక్షణ ఇచ్చాడు. తద్వారా ఇప్పుడు నువ్వు దేవుని ఎలా ఆయన్ను వెంబడించినావు, ఏ రీతిగా ఆయనను వెంబడించాలంటే ఆయనకు మహిమ వచ్చే రీతిగా నువ్వు వెంబడించాలి. నీ వల్ల దేవునికి మహిమ రావాలి. ఆ గుడ్డివాడు వల్ల దేవునికి ఇప్పుడు ఏమొచ్చింది? మహిమ వచ్చింది. అరే ఈ గుడ్డివాడు అడుగొచ్చుని బిచ్చం అడుకుంటూ ఉన్న వాడే కదా ఈడు.
అరే ఎట్లొచ్చిందంటే, అయ్యా నాకైతే ఈ సూపు రాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఆడ పడి ఉన్నా నేను. ఆయన ఎవరో నజరేయుడు అయిన యేసు అంట, ఆయన వచ్చినాడు, నన్ను కనికరించినాడు, గుడ్డివాడినైనా నాకు సూపుని ఇచ్చినాడు. అంధకార జీవితంలో బ్రతుకుతున్న నాకు ఇప్పుడు ఏమి ఇచ్చినాడు? వెలుగుని ఇచ్చినాడు. ఈరోజు లోకాన్ని చూసినా మా తల్లి ముఖం ఎట్టాడదో నాకు తెలియదు, నా తండ్రి ముఖం ఎలా ఆడుతుంది, నా బంధువులు ఎలాంటి వారో తెలియదు. తెలియని అంధకారంలో బ్రతుకుతున్న నా జీవితానికి ఇప్పుడు వెలుగు వచ్చింది. నా తల్లిని చూసుకున్నా, నా తండ్రిని చూసుకున్నా, లోకాన్ని చూసా, నా బంధువులను చూసా. తద్వారా దేవుణ్ణి మహిమపరిచాడు అతను. ఇంకా ఒక మాట చెప్పాలంటే, శృంగార దేవాలయపు దగ్గర కుంటువాడు ఒకడు కూర్చొని ఉన్నాడు. పేతురు యోహానులు పోతున్నారు మిట్ట మధ్యాహ్నం ఆయన దేవుని ఆరాధించుటకు. కనుక బిచ్చిమ అడుక్కుంటున్నాడు. వీళ్ళ డ్రెస్ కోడ్ వీళ్ళని చూసి వీళ్ళ దగ్గర మంచి వెండి బంగారాలను ఉంటాయి అన్నట్టుగా కనపడినాడేమో. అయ్యా అంటే ఆయన అన్నాడు, అయ్యా మా దగ్గర ఏమీ లేదు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ దేవుడు మాకు ఇచ్చింది నేను నీకు ఇస్తున్నా, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అనగానే వాడు పుట్టుకతో కుంటివాడైనా కూడా వాడు లేచి డిగ్గున నిలబడి గంతులు వేసుకుంటూ వారితో కూడా దేవుని ఆలయంలో ప్రవేశించి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు. మరి ఈడు ఆడ కూర్చొని ఈడు పిచ్చి పడుకుంటాం ఈడే కదా అంటే, అవును నేనే, నాకు కాళ్ళు ఇచ్చినాడు దేవుడు, అందుకే ఆయన ఆరాధించడానికి మందిరంలోకి వచ్చా. ప్రభుని ఎంతగా మహింపరిచాడు. ఈరోజు నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. నువ్వు వెంబడించడం ద్వారా, ఏ రీతిగా నువ్వు వెంబడిస్తున్నావు, నీ ద్వారా మహిమ రావాలి దేవునికి. కనుక రండి ఇంకో తలంపును చూద్దాం. రండి ఇంకో తలంపును కూడా చూద్దాం. ఇంకో తలంపును యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు చదువుకున్న మాటే యోహాను సువార్త 10:27. చాలు. కనుక నా గొర్రెలు నా స్వరం వినును. మనకు 2 స్వరాలు ఉంటాయి లోకంలో. ఏంటి చెప్పండి? 2 స్వరాలు వినబడుతూ ఉంటాయి. ఒకటి ఎక్కువ వినబడుతుంది, ఒకటి తక్కువ వినబడుతూ ఉంటుంది. సాతాను స్వరం ఎక్కువ వినబడుతూ ఉంటుంది, దేవుని స్వరం తక్కువగా అరుదుగా వినబడుతూ ఉంటుంది. సిలోహులో దేవుని ఆత్మ ఎత్తబడింది, అరుదైపోయింది, దేవుని స్వరం అక్కడ వినబట్ల. అయితే ఎప్పుడు వినపడింది? ఏలి అక్కడ సేవకుడుగా కాపురగా ఉన్నప్పుడు అక్కడ దుర్మార్గం ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైనప్పుడు దేవుని ఆత్మ లేదు, వెళ్ళిపోయింది. ఉన్నట్టుగా అందరూ వచ్చి జాతర చేసుకున్నారు, సంవత్సరం అంతా వచ్చి పొట్టేళ్ళు కోసుకుంటున్నారు, తింటున్నారు, జాతర చేసుకుని హ్యాపీగా వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. పస్కా బలి, ఆ బలి, ఈ బలి, అన్ని పండగలన్నీ చేసుకుంటున్నారు. కానీ దేవుడు సిలోహులో ఉన్నాడా లేడా ఎవరు గుర్తించలేకపోయారు. కానీ దేవుని ఆత్మ ఎప్పుడు ఎత్తబడింది? ఎందుకంటే పరిశుద్ధత ఉన్న స్థలంలో దేవుడు ఉంటాడు, పరిశుద్ధత లేని స్థలంలో దేవుడు ఉండడు. కనుక ఆయన ఎత్తబడిన తర్వాత సమూయేలు సేవకు సమర్పించుకున్న బాలుడైన సమూయేలు ఆ స్థలంలో వచ్చినప్పుడు మళ్ళీ దేవుని స్వరం వచ్చింది. ఎవరి కాడికి వచ్చింది? ఏలి కాడికి వచ్చింది కదా. ఎవరి కాడికి వచ్చింది? సమూయేలు అని పిలవగానే పరిగెత్తుకుంటూ ఏలి దగ్గర పోతున్నాడు. దేవుని స్వరం ఎప్పుడు వినలా ఆయన. ఏలి అని పిలవాలా, కానీ ఏలిని పిలవాలా, అక్కడ సమూయేలు అని పిలుస్తుంటున్నాడు. కనుక ప్రేమంటి వారలారా, ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని అంటాయి. చిన్న పసిబిడ్డ వినలే, అర్థమైంది ఏలికి, తిరిగి దేవుని స్వరం ప్రత్యక్షమైందని. నీ దాసును ఆలకిస్తున్నాను, ఆజ్ఞిమ్మని చెప్పు, నువ్వు వెళ్ళి పడుకోపో అన్నాడు. మళ్ళా సమూయేలు అనగానే నీ దాసును ఆలకిస్తున్న ఆజ్ఞిమ్మనగానే దేవుడు స్పష్టంగా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని విన్నాడు సమూయేలు. బాల్యంలోనే స్వరాన్ని వింటూ వచ్చాడు. ఈరోజు నా జీవితంలో దేవుని స్వరం వింటున్నామా? ఆయన్ను వెంబడించినప్పుడు ఏ రీతిగా వెంబడించాలి? ఆయన స్వరాన్నే వినే రీతిగా మనం ఆయన్ను వెంబడించాలి. ఇది చాలా కష్టమైన పరీక్ష. ఆయన వెంబడించేయాలంటే, ఆయన స్వరం వినాలంటే ఎంత ప్రయత్నాలో, ఎన్ని పీట్లు పడాలో, ఎన్ని పాటలు పడాలనో. ఇది మామూలుగా పరీక్ష కాదు. ఇది ఆయన స్వరాన్ని వినాలంటే ఎంత ఆత్మీయతగా మనము పరిశుద్ధత పవిత్రతను కలిగి ప్రభుత్వం నడవగలిగితేనే ఆయన స్వరాన్ని మనము వినగలం. కనుక ప్రేమంటే వాళ్ళరా, ఏలి కూడా ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు, కానీ సమూయేలు ఆ భాగ్యాన్ని పొందుకుంటూ వచ్చాడు. కనుక మనం వెంబడించు ఏ రీతిగా ఆయన స్వరాన్ని వినే రీతిగా మనం ఆయన్ను వెంబడించాలి. రండి ఇంకొక అనుభవాన్ని చూద్దాం. రండి మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనం.
మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. చాలు. కనుక ప్రేమ అంటే వాళ్ళారు అక్కడ గమనించండి, ఎందుకు వాళ్ళు విస్మయం పొందారు, ఎందుకు భయపడ్డారంటే ప్రభు ఆ దినాల్లో ముందుగా నడిచేటప్పుడు వారు వెనక శిష్యులు ఏదేదో మాట్లాడుకుంటా అంటారు. మనం కూడా మనకు సరిపోయిన వాళ్ళు ముందు పోతా అంటే, ఒక్క నీకు తెలీదా ఆమె ఇట్ట కానీ, నీకు తెలీదా ఆయన ఇట్ట కానీ, ముందేమో ఆయన పోతుంటాడు, వెనకిల్లు ఆయన ఇట్ట ఈయనెట్ట ఆ ఎక్కెట్ట ఈ ఎక్కెట్ట. ఈ సనుగు ద్వారా దేవుడు మళ్ళీ వాళ్ళతో మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఏంది మీరు నా వెనక మాట్లాడుతున్నారే, ఏంటి మీరు నా వెనక మాట్లాడుతున్నారే, అబ్బే ఏం చెప్పలేక వాళ్ళు దేవునికి భయపడిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏమీ లేదు ప్రభు అంటే ఆయన చెప్తాడు. మనం మాట్లాడుకునేటన్ని మీరు ఈ మాట మాట్లాడారు కదా అంటాడు ఆయన. చిక్కిపోతారు. కానీ వాళ్ళు ఏమి చెప్పలేక మౌనంగా భయపడి మౌనంగా ఉంటూ వచ్చారు. అనేక పర్యాయములు మన జీవితంలో ప్రభు ముందు నడిచేటప్పుడు ప్రభు వెనక మనం ఎలా వెంబడించాలంటే, ప్రభు మనతో ఏం మాట్లాడతాడు, మనకి ఏ పని చెప్తాడో, ఏ బాధ్యత అప్పచెప్తాడో, ఏం చేయమంటాడు అనే ఒక ఆశతో వెంబడించాలి తప్ప ఆయన వెనక ఏమాత్రం మనం సనుక్కునే వారంగా ఉండకూడదు. ఏదైనా పరిచయం నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఎలా చేయాలి, సనుక్కుంటూ చేయాలి, గొనుక్కుంటూ చేయాలి. నేనే దొరికినా ఈయనకు అన్నీ నాకే చెప్తాను, ఏనే దొరికినా అక్కడికి అన్నీ నాకే చెప్తా అంటది. రేపు అన్ని కిరీటాలు నీకే ఆడ పరలోకంలో, నాకెందుకు పోయి నీ కిరీటాలు అని అనాలి కదా. కిరీటాలు అయితే అన్నీ మనకే కావాలి, అందరికన్నా ఎక్కువ నాకే కావాలి ప్రభు పరలోకంలో. అయితే దేవుని ఇంట్లో పనులు, బాధ్యతలు, పరిచర్లు మాత్రం మాకు. కనుక ప్రభు ముందు పోయేటప్పుడు మనం ఎలా వెంబడించాలి, ఆయన్ను ఎలా వెంబడించాలి, ఎలా వెంబడించాలి? ఆయన ఇచ్చిన పనిలో సనుక్కోక, ఆయన ఏది చెప్పితే దాన్ని నెరవేర్చే వారంగా ఆయనకు భయపడి భయముతో ఆయన వెంబడించాలి. కనుక ప్రేమంటి వాళ్ళ ఆత్మీయ జీవితంలో అక్కడ గమనించండి, మనం ఇంతకుముందు చదువుకున్న ఆ మాట ఏంటి అంటే, మనం లూకాసు వార్త 18:13లో మనం వాళ్ళు మహిమార్థంగా అక్కడ వాళ్ళు మహింపరిచినారు. గుడ్డివాడు మహింపరిచినాడు, కుంటివాడు. కనుక దానియేలు గ్రంథంలోకి వెళ్తే షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు వీళ్ళు పొరుగు దేశాల్లో ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు, దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, దేవునికి మహిమ తెచ్చిన వారుగా ఉన్నారు. వాళ్ళు రోషం కలిగిన ఉన్నారు. బాబు అయ్యా నెబుకద్నెజరు ఏం చెప్తున్నావు మాకు, దానికి మేము మొక్కాలమంటావా? అయితే మేము దానికి మొక్కం. ఎలా పిలుస్తున్నారు? ఒక రాజును పట్టుకొని పేరు పెట్టి ఎవరైనా పిలుచారా? మన కలెక్టర్ ఏమయ్యా కలెక్టర్ ఏంది నీ కథ అంటామా? మనం అంటే కూడా పేలిపోద్ది అప్పుడే. ఎంఆర్ఓ కూడా అంటామా? అసలు చిన్న ఉద్యోగాన్ని మనం పిలవలేము మనం పేరు పెట్టి. కనుక ఒక రాజును పిలుస్తున్నారు వాళ్ళు. నెబుకద్నెజరు నీకు చెప్పాల్సిన చింత మాకు లేదు, ఆ ప్రతిమకు మేము మొక్కము, అగ్నిగుండములోనైనా పడుటకు మాకు సవాల్గా నిలబడ్డారు వాళ్ళు. ఎందుకు నిలబడ్డారంటే దేవుని మహిమపరచాలి, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. షడ్రక్ మెషక్ అబేద్నెగో ముగ్గురు వల్ల ఆ దేశం రాజు మారాడు, ప్రజలు మారారు, శాసనమే మారిపోయింది. అరే షడ్రక్ దేవుడే దేవుడు, మెషక్ దేవుడే దేవుడు, అబేద్నెగో దేవుడే దేవుడు. ఆయన తప్ప వేరే దేవుడు మన రాజ్యంలో ఉండకూడదు. తుత్తునీలుగా ఎవడన్నా కొలిస్తే వేరే దేవతను వాడు ఉండకూడదు దేశంలో. ఎంత గొప్ప శాసనం చూడండి. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో వల్ల లేదా దానియేలు వల్ల ఇప్పుడు దేవునికి ఏమొచ్చింది? మహిమ. నేను ఏర్పరచుకున్న దాన్ని బట్టి దేవునికి ఏం రావాలంటే నీ వల్ల మహిమ రావాలి. అందుకే నువ్వు ఏ రీతిగా దేవుని సేవిస్తావు, ఏ రీతిగా నువ్వు దేవుని వెంబడిస్తావు అంటే, నువ్వు ఏమి చేసినా అది ప్రభు చిత్తమై ఉండాలి. నువ్వు వెంబడించేది ప్రభు చిత్తమై ఉండాలి. నువ్వు వెంబడి ఎలాగుండాలంటే దేవునికి మహిమ రా. దేవుని మహిమ వచ్చినప్పుడే ఆయన నిన్ను కూడా ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. ప్రేమ అంటే వాళ్ళరా. చివరిగా ఒక తలంపు చూసి మనం ముగించుకుందాం. చివరి ఇంకా సమయము మనకు లేదు కాబట్టి మనం మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. యేసు వారితో ఇట్లా నేను
చాలు. ఇప్పుడు ప్రభుని వెంబడించితే నీకు నాకేముంది ఆధిక్యత? ఇక్కడ ఒక ప్రధానమంత్రిగా ఉంటే ఇది లోక సంబంధమైంది, ఒక ముఖ్యమంత్రి ఉంటే లోక సంబంధమైంది, ఒక గవర్నర్ ఉంటే లోక సంబంధమైంది. పరిమితం ప్రధానమంత్రికైనా ముఖ్యమంత్రికైనా గవర్నర్కైనా ఇంత కాలం పరిమితి ఉంటుంది. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 4 ఏళ్ళు ఎన్నో. ఒక ఉద్యోగస్తుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయితే ఇప్పుడు 60 62 ఉంది. ఎంత ఉందో ఉద్యోగం చేసే వాళ్ళకి? ఎంత ఉంది ఇప్పుడు? 62 ఏళ్ళు. 62 ఏళ్ళు అయితే నువ్వు పనికిరావు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటారు. కానీ యేసు ప్రభు దగ్గర పనిచేసే వాళ్ళకి రిటైర్మెంటు లేదు. అక్కడ పేతురు పిలిచాడు, మంచి నైపుణ్యత కలిగిన పేతురు పిలిచాడు, పేతురు ఆ వల విడిచిపెట్టి నన్ను వెంబడించు. అయితే నేను వెంబడించితే మాకేం ఫలితం? నేను మనసులు పట్టు జాలరుగా చేస్తా. నేను విడిచిపెట్టి ఆ వలను విడిచిపెట్టి నన్ను వెంబడించు. రెండోది, ఆయన అలా వెంబడించడం ద్వారా, ఆ వల విడిచిపెట్టి దేవుని మహిమార్థంగా వెంబడించడం ద్వారా పేతురు ఇప్పుడు ఆయన ఆధిక్యత పరలోకంలో ఏముందంట? 12 గోత్ర ప్రజలకు ఏం తీరుస్తున్నాడు? అయినా తీర్పు తీరుస్తున్నాడు పరలోకంలో. బా, ఎంత గొప్ప ఆధిక్యత! ఏ జడ్జికి, ఈ లోకంలో జడ్జి డబ్బు తీసుకొని న్యాయం చేయగలుగుతాడు, కానీ వాళ్ళు అలాంటి వారు కాదు. వాళ్ళు నీతిమంతులు. వాళ్ళు నీతిగా ప్రభు కోసం హతసాక్షి అయిపోయినారు. ప్రభు కోసం చచ్చిపోయిన వాళ్ళకే ఈ ఆధిక్యత. భార్య నిడిచిపెట్టినారు, భర్త నిడిచిపెట్టినారు, పిల్లలు నిడిచిపెట్టినారు, అన్నదమ్ములు అన్ని వదులుకున్నారు. అందుకే వీళ్ళకే ఆధిక్యత అక్కడ దొరికింది. ఎవరికి తీర్పు అంట? ఎవరికి తీర్చాడంట? దేవదూతలు కూడా తీర్పే. చివరకు భూమి మీద ఉన్న ఇశ్రాయేలు ప్రజలు అన్ని గోత్రాలు కూడా తీర్పు తీర్చే ఆధిక్యత ఎవరికి ఇచ్చాడంటే, అలాంటి ఆత్మీయంగా దేవుని మహిమార్థంగా వెంబడించు వారికే ఈ ఆధిక్యత దొరుకుతుంది. కనుక మన జీవితంలో ఎడసాల్సినవన్నీ విడిచిపెట్టుకుంటేనే ఈ ఆధిక్యత మనకు దొరుకుతుంది పరలోకంలో. ఇవి మన జీవితంలో దేవునికి విరోధమైనవి మనం విడిచిపెట్టకుండా, ఇవి కూడా ఇట్టుండులే ప్రభా, సమయానుకూలంగా మళ్ళీ ఇది ఉపయోగపడతాయేమని ఇవి పెట్టుకొని మళ్ళీ నువ్వు ప్రభా నువ్వు కావాలా అని అంటే, ఒక వరలో 2 కత్తులు వెంబడం. ఒక జీవితంలో, ఒక ఆత్మలో, ఒక ఆత్మ నడిపింపులో ఇద్దరికి ఒకడు దాసుడుగా ఉండలేడు. ఒకని దాసుడుగా ఉంటే ఫలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలు అంటాడు, కానీ ఇద్దరికి నువ్వు దాసుడుగా ఉండలేవు. కనుక లోకంలో నీకు దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టి దేవునికి మహిమార్థమైన నువ్వు కలిగి ఎప్పుడైతే వెంబడిస్తావో అందరికీ తీర్పు తీర్చే ఆధిక్యతను ప్రభు నీకు ఇచ్చేవాడు అంటున్నాడు. ప్రభుని మహిమార్థంగా నువ్వు బ్రతికినందుకు దేవుడు ఆ గొప్ప ఘనతను పరలోకంలో నీకు ఇచ్చేవాడు అంటున్నాడు. చివరి మాటలు మనం చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనం, 21వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 21, 22. యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. చాలు. కనుక ప్రేమంటి వాళ్ళ ప్రభు రాకడ వరకు మనం మనసుల వైపు చూడకూడదు. ప్రభు రాకడ వరకు మనము ఆయన మీద, ఈ యొక్క మీద, ఆయన దిక్కు, ఆయన చూడు ఇట్ట అయిపోయిండే, ఆయన బాగుండేనే, ఆ యొక్క నిన్నటి దాకా బాగుండేది, ఆ యొక్క ఇట్ట అయిపోయిందే, ఆయన బాగా ఆరాధన చేస్తుండే, ఆయన ఏంది ఇటు పడిపోయిందే, ఈ ఎక్కేంది ఇటు పడిపోయిందే, ఆ ఎక్కేంది అట్టొచ్చిందే, ఈ ఎక్కేంది లోకమంతా తెచ్చుకునేందే. నీకెందుకు? ఆ ఎక్క తెచ్చుకుంటే ఆ ఎక్క నరకాన్ని పోద్ది, ఆయన తెచ్చుకుంటే ఆయన నరకాన్ని పోతాడు. మనం తీర్పు తెచ్చేవాళ్ళమా? కనుక ప్రేమంటే వాళ్ళ ప్రభు అంటాడు, వారికి నువ్వు తీర్పు తీర్చుకున్న ఆ తీర్పు లేక నీవు రాకు. ఎదుటివాని కంటిలో నలుసు చూడద్దు, ఫస్ట్ నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేసుకో. మన కంట్లో దూలం ఉంటుంది, మనకు కనపడదు. ఎదుటోని కంట్లో సన్న నలుసుండి మాత్రం బా ఏం కనపడతా అంటుందో, ఓరే కళ్ళు పోతే జాగ్రత్త, నలుసు తీసుకో. ఇప్పుడు అతను కూడా చెప్పాలి, నా కంట్లో నలిసే ఉందిరా, నీ కంట్లో దూలం ఉందే అని. కానీ అతను చెప్పలేడు, తీసివేసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ మనం దూరం పెట్టుకొని ఎదుటివాని నలుసులు ఎంచే వారంగా మనం ఉంటాం. కనుక తీర్పు తీర్చి ఎదుటివానికి నువ్వు దేవుని తీర్పు లేకపోతే అది బహుభయంకరమైన చేతిలో పట్ట. కనుక ప్రేమంటే వాళ్ళరా, ఎవరితో మనకు అక్కర్లేదు. మనం ఎవరిని వెంబడించాలి? ప్రభుని వెంబడించాలి. ఒక దినం ఆయన మనకు తీర్పు తీర్చేవాడు. మనం ఇతరుల తీర్పు జోలికి పోయి మనం ఎందుకు తీర్పులేక వెళ్ళాలి? ఎవరిని మనం తీర్పు తీర్చాలి కాదు, మనం ప్రార్థన చేయాలి. ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకంటే ప్రకటన గ్రంథంలో నీతిమంతుడు, ఇంకా పరిశుద్ధుడు,
నేను త్వరగా వచ్చి వాని క్రియలను బట్టి నా దగ్గర ఉంది జీతం. మీరేమి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవద్దు. మీ వంతు మీరు పరిశుద్ధంగా ఉండండి, నా వైపు చూడండి. వారి క్రియలను బట్టి నేను త్వరగా వస్తున్నా, నేను ఇచ్చే జీతం నేను ఇచ్చేస్తాను, నేను తీర్పు తీరుస్తా. కనుక ఈరోజు మనం ఏ రీతిగా ప్రభుని వెంబడించాలి, ప్రభుని వెంబడించితే ప్రయోజనాలు ఏంటో చూసుకున్నాం. ప్రభుని ఏ రీతిగా మనం వెంబడించాలి, ఈ రెండు విషయాలు మనం పరిశీలన చేసుకున్నాం. అయితే ప్రభు బల్ల సమీపిస్తుంటుండగా నీవు నేను ఎలా వెంబడిస్తున్నాం, ఏ రీతిగా ప్రభుని వెంబడిస్తున్నాం, ప్రభుని మనం ఏం కోరాం, ప్రభు నేను నిన్ను వెంబడించి నాకేమిచ్చు అని పేతురు అడిగినట్టుగా మనం ఏదన్నా ఆశించి మనం ఇక్కడ కూర్చొని అంటే ఆశించకు. ప్రభు ఉంటే చాలని తీర్మానంతో కూర్చో. ప్రభు పరలోకం కావాలి నాకు, దాన్ని ఆశించు. ప్రభా నువ్వు ఈ లోకానికి వచ్చింది నా రక్షణ కొరకే, నాకు ఆ లోకం కావాలి, నేను తండ్రితో కూర్చోవాలి, తండ్రితో కూర్చొని పెట్టేట్టుకే నువ్వు నా కొరకు వచ్చావు. తండ్రి పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని నా కొరకు మీ రక్తం కార్చారు. ఈ లోహ మాలిన్యం అంటకుండా అంతం వరకు, మీ రెండో రాకడ వరకు నేను పరిశుద్ధుడుగా ఉండాలి. ఆ మధ్యాకాశంలో భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో తిరిగి యుగ పరలోకంలో నీతో నేను ఉండాలి. ఆ తీర్మానంలో నన్ను సిద్ధపరచు ప్రభా. అందుకే నేను ఈ రీతిగా నేను నిన్ను వెంబడిస్తుంటున్నాను. అటు వెంబడించే రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. రెండు మోకరించుదాం, బల్లను సమీపిద్దాం, త్వరగా మనం ముగించుకుందాం.